టెంపుల్స్ కిటకిట. కొత్త సంవత్సరం తొలి రోజు రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరి స్వామి, భద్రాద్రి రాముడి గుడి, ఓరుగల్లు భద్రకాళి సన్నిధి, హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు జనం పోటెత్తారు. ఎక్కడ చూసినా నిన్న పబ్లిక్ విపరీతమైన ఓటింగ్ చేసినట్టే ఉంది. ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళకంటే గుళ్ళ చుట్టూ గుళ్ళ దగ్గర పోయి నా బ్రతుకు బాగుండాలని మొక్కుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీ బ్రతుకులు బాగుపడాలంటే ఈ ఫ్లోట్ అంతా ఓటింగ్ సెంటర్ కాడ ఉండాలి. ఓటు వేసేటప్పుడు ఒక సరైన నాయకుని, సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా మీ సమస్యలు సగం పోతాయి. భగవంతుడు ఆశీర్వాదం ఎట్లాగో ఉంటుంది. ఆయనను మొక్కినా మొక్కకపోయినా ఆయనకు ప్రజల పట్ల భక్తుల పట్ల ప్రేమ ఉంటుంది. ఆడికి పోయి మొక్కినే కాదు, సర్వాంతర్యామి అంటారు కదా. అంతే. కాబట్టి ఎక్కడైనా లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెంత వెతికి చూసిన అందంతే గలడు దానవాగ్రి వింటే అది కథ. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు భక్తులను ఎక్కడి నుంచైనా ఆశీర్వదిస్తాడు. మీరు గుడికే పోవాల్సిన పని లేదు. భగవంతుడు అన్ని రూపాల్లో మీకు మీ వెన్నంటే ఉంటాడు. ఆయన ఆశీర్వాదం కోసం మీరు ప్రాకులాడాల్సిన పని లేదు. ఆయన పనే అది, మిమ్మల్ని ఆశీర్వదించడమే. కాబట్టి మీరు ఈ ఓట్లేసే కాడ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం కోసం మీ ప్రయత్నం ఉండాలి. అక్కడ ఓటు చాలా కీలకం. మీరు గుడికి ప్రతి ఏడాది పోయి గుడికి స్వామి ఈ ఏడాది బాగుండాలని మొక్కొచ్చు కంటే ఒకటేసారి పోయి 5 ఏళ్ల దాకా మీ భవిష్యత్తు బాగుండాలని నాయకుని ఎన్నుకునేటువంటి ప్రయత్నం జరగాలి. సో ఆ విధంగా ప్రజలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలనుకునేటువంటి మిత్రులారా ఫామ్ 80ని ఫిలప్ చేయండి. ఫామ్ 80ని ఫిలప్ చేసి మీరు కొత్త ఓటర్లుగా నమోదు కండి. మళ్ళీ పాత వాళ్ళు కూడా గతంలో మేము ఓటు వేసినా మాకు ఉంది ఓటు అనుకుంటే కాదు, మళ్ళీ ఫ్రెష్గా అందరు అప్లై చేసుకోవాల్సిందే. ఆ రకంగా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం తీసుకోండి.